నమస్కారం అండి. దేశంలో చాలా సమస్యలు ఉన్నవి. ప్రజలు గూడా రకరకాల సమస్యలతోటి బాధపడుతున్నారు. ఎన్నో సమస్యలు ఉంటే, ఆ సమస్యల గురించి నిర్మాణాత్మకంగా మాట్లాడి, చర్చిస్తూ, పరిష్కార మార్గాలు చూపిస్తూ, ఆ దిశగా ప్రయాణించాల్సినటువంటి మన మానసిక స్థితి చిన్న చిన్న విషయాలు ఎత్తి చూపుతూ, ఎత్తి చూపటం అంటే ఉదాహరణకి 'శివాజీ' గారు, "అమ్మ చక్కనైన డ్రెస్సులు వేసుకోండి. దుస్తుల విషయంలో జాగ్రత్త వహించండి. సమాజం బాగలేదు. మానవ మృగాలు, మానవ మృగాలు, మానవ మృగాలు వీధుల వెంట కాచుకొని కూర్చున్నారు. వాళ్ళ వల్ల ప్రమాదం పొంచి ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి తల్లులు" అని బహుశా అతని యొక్క ఆలోచన విధానం పాజిటివ్ వేలో మాట్లాడి ఉండవచ్చును. అలాగే వేరే చిత్రాల నటీమణులతో లేకపోతే నటీనటులతోటి మన తెలుగు చిత్రసీమను కంపేర్ చేస్తూ, మన వాళ్ళు కొంత డిగ్నిఫైడ్‌గా ఉండాలి. మన ఆచార సంప్రదాయాలు మొట్టమొదటి నుంచి ఒక 'కేవీ రెడ్డి', ఒక 'బిఎన్ రెడ్డి', అలాగే చాలామంది 'సి. పుల్లయ్య' గారు గానీ, నటరత్న, విశ్వవిఖ్యాత నటరత్న 'ఎన్టీ రామారావు' గారు గానీ, అలాగే ముఖ్యంగా తర్వాత వచ్చినటువంటి 'ఎస్వి కృష్ణారెడ్డి' గారు తన సినిమాల్లో స్త్రీల విషయంలో, దుస్తుల విషయంలో చాలా జాగ్రత్త వహించేవాడు. కాబట్టి మన తెలుగు చలనచిత్ర సీమకు ఒక ఐడెంటిటీ ఉండాలా, దాన్ని కాపాడుకుందామనే ఉద్దేశంతో మాట్లాడి ఉండొచ్చేమో. వెంటనే అనసూయ గారు వారు తప్పు మాట్లాడిందని నేను అనటం లేదు. ఎందుకు ఆమె తనకు తాను బహుశా ఆమె ఏదో ఒక షాపు ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన దానికి రెస్పాండ్ అయింది యాక్చువల్‌గా ఆమె కూడా. కానీ తను చాలా విషయాల్లో పాపం తనకు తానుగా స్త్రీవాదాన్ని తన భుజాల మీదకెత్తుకొని మాట్లాడుతున్నట్టు అనుకుంటుంది పాపం. కానీ ఆ నేపథ్యంలో పాపం ఆమె చాలా 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 విమర్శలకు గురవుతుంది. అది కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె మానసిక స్థితిని కూడా మనం గమనించాలి. ఆమెకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. ఆమె ఎందుకు మాట్లాడిందో ఆమెకు తెలియాలా? కానీ ఎలా మాట్లాడినా మనం అర్థం చేసుకొని ఆమె యొక్క విజ్ఞతగా వదిలేసేయాలి. అతిగా కామెంట్ పెట్టిన వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం ఊహించుకోవాలి. ఏదేమైనా నేను కొన్ని విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను. 'అర్జున్ రెడ్డి' సినిమా వంగా సందీప్ రెడ్డి గారు తీశారు. అలాగే విజయ్ దేవరకొండ దాన్ని నటించాడు. సినిమా చాలా హిట్ అయింది. హిట్ చేశారు. కొన్ని కోట్ల రూపాయలు కూడా వచ్చింది. కానీ ఆ సమయంలో అనసూయ గారు ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అని ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ కమర్షియల్ హంగులతో కూడినటువంటి సినిమాలో వాళ్ళ పాత్ర చిత్రీకరణ, దుస్తులు, మంచి, చెడు, డైలాగ్స్ ఇవన్నీ కూడా దర్శకుడు, స్క్రిప్ట్ రైటరు డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఆలోచనతో తీశారు. ఆ సినిమా కూడా ఒక డిఫరెంట్ డైమెన్షన్‌లో చిత్రీకరించబడింది. వ్యక్తులంతా కూడా ఒకే మనస్తత్వాన్ని కలిగి ఉండరు. రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు. అలాంటి మనస్తత్వంలో ఒక డిఫరెంట్ మనస్తత్వం కలిగినటువంటి ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ యంగ్ మ్యాన్ విజయ్ దేవరకొండ పాత్ర ఆ విధంగా చిత్రీకరించబడింది. అప్పుడు పాపం వారు విజయ్ దేవరకొండ కూడా ఇబ్బంది పడ్డాడు. ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నారు ఇలాంటి సినిమాల వల్ల అని అంది. సినిమాల్లో అతని మత్తుకు అలవాటు పడినంత మాత్రాన, గడ్డం పెంచినంత మాత్రాన, ఆ అమ్మాయి పట్ల అట్లా ప్రవర్తించినంత మాత్రాన సమాజంలో అందరూ ఆ విధంగానే చేస్తారా అనంటే, అఫ్‌కోర్స్
దాని ప్రభావం వల్ల కొన్ని కొన్ని చోట్ల జరుగుతుండొచ్చు, ఒప్పుకుంటాను. కానీ మనకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ, ఒక పర్ఫెక్షన్, ఒక సరైన పెంపకం ఉన్నప్పుడు ఎవరు ఎన్ని చేసినా మన కళ్ళ ఎదుట మనం చూసినా, అంటే మన ప్రత్యక్షంగా మనం చూసినా దాని యొక్క రిఫ్లెక్షన్స్ మన యొక్క బిహేవియర్ మీద రిఫ్లెక్ట్ అవుతుందంటే అది మన వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడుతుంది. ఎవరిని మనం ఆపగలం చెప్పండి? సినిమాల్లో హింస ఎక్కువవుతుంది. శృంగార సన్నివేశాల యొక్క విడివి కూడా ఎక్కువవుతుంది. ఇవన్నీ ఎవరు ఆపగలరు? మనం చూస్తూ ఉండాలా? ఏది తీసుకోవాలా, ఏది తీసుకోకూడదు అనేటువంటి ఒక విచక్షణ మన యొక్క మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుందని అభిప్రాయం. కాబట్టి మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని మీరు అడిగినప్పుడు అనసూయ గారు ఏమనుకోకండి ప్లీజ్ దయచేసి. మరి జస్ట్ సాంప్రదాయమైన దుస్తులు ధరించండి. మీరు అలాంటి దుస్తులు ధరించటం లేదని, లేకపోతే ఇతరత్ర అసభ్యకరమైన దుస్తులు ధరిస్తున్నారని ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ యూ అమ్మ. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ఇన్నర్ సెన్స్. మనము ఏదైనా మాట్లాడేటప్పుడు మనకై మనం ఆపాదించుకోకుండా ఓకే, మనం కొంచెం బీ డిగ్నిఫైడ్ ఉందాం. డిగ్నిఫైడ్ ఏంటంటే మాటలే కాదు, మాటలు మన భాషను ప్రతిబింబజేయాల, మాటలు మన ప్రవర్తనను రిఫ్లెక్ట్ చేయాలి, మాటలు మన మన దుస్తులను రిఫ్లెక్ట్ చేయాలి, మాటలు మన వ్యవహార శైలిని రిఫ్లెక్ట్ చేయాలి, మాటలు మన సామాజిక బంధాలను రిఫ్లెక్ట్ చేయాలి. కాబట్టి మీరు అక్కడ ఇనాగరేషన్కి వెళ్ళి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పారు. అలా అని శివాజీ గారికి కౌంటర్ ఇవ్వడానికి మీరేం మాట్లాడలా, అడిగారు కాబట్టి చెప్పారు. అలాగే శివాజీ గారు మిమ్మల్ని ఉద్దేశించి నాకు తెలిసి మాట్లాడలేదు. సహజంగా అమ్మ ఎంత చక్కగా ఉన్నామమ్మా, శారీలు కట్టుకొని వస్తే ఎంత బాగుందే అమ్మాయి అనే ఉద్దేశంతో వారు కాకపోతే ఒకటి రెండు పదాలు సామాన్లు అనేటువంటి మాట మాట్లాడకూడదు. ఎందుకంటే సామాన్లు ఆడవాళ్ళకే కాదు కదా, మగవాళ్ళకి కూడా ఉంటాయి సామాన్లు. కాబట్టి మగవాళ్ళు కూడా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు, మనకు తెలిసిన విషయమే కదా. ఉదాహరణకి దిశ సంఘటన జరిగింది. పాపం ఆ పాప పంజాబీ డ్రెస్లో ఉంది, ఫుల్ డ్రెస్లో ఉంది, చుండి వేసుకుంది, చక్కగా పాపం అక్కడ నిలబడింది. కానీ దుర్మార్గులు పాన్పరాగా నవ్వులుకుంటూ తాగి మత్తులో వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి దుర్మార్గంగా చేయరాని పనులు చేసేసి తగలబెట్టేశారు. ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం తల్లి. ఒక పేరెంటు తన కూతుర్ని సాఫ్ట్వేర్ ఉద్యోగానికి పంపిస్తే ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి పోయే మార్గంలో ఆమెను హత్య చేస్తే దిక్కెవరు? అలాగే ఒక తల్లి, ఒక బంగారు తల్లి చదువుకోవటానికని ఢిల్లీ వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ దిగితే ఒక ఆటో తోలేవాడు నేను తీసుకెళ్తానమ్మా ఆ రూట్కి అని చెప్పి మాయమాటలు చెప్పేసి ఆ అమ్మాయిని ఎటో తీసుకెళ్ళి చేయరాని పనులు చేస్తే ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోగలదు? అంటే ప్రస్తుత వ్యవస్థ ఎట్టుందంటే అటు పోలీసులను మనం తప్పుపట్టాలన్నా, న్యాయాన్ని తప్పుపట్టాలన్నా, మన మనస్తత్వాలను తప్పుపట్టాలి. సమాజంలో బ్రతికేటువంటి మనలాంటి వారి మనస్తత్వాన్ని తప్పుపట్టాలి. ఎవరిని తప్పుపట్టాలంటే ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు దుష్టులకు దూరంగా ఉండాలి అనేటువంటి పెద్దలు మాట అన్నారు. దుష్టులకు దూరంగా ఉండాలి. అలాగే క్రూర మృగాలకు కూడా దూరంగా ఉండాలి. వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసి ఈ పురుషులలో ఎక్కువ మంది ఒక స్త్రీని చూస్తే మ్యాక్సిమం అట్రాక్ట్ అయ్యి ఏదో ఒక అవకాశంతో ఉపయోగించుకోవాలి అనేటువంటి వాడు తప్పితే సరేలేబ్బా వాళ్ళను మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలా, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అనేటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు తల్లి. కాబట్టి ఈ నేపథ్యంలో సామాజిక పరిస్థితులు, సమాజ పరిస్థితి బాగలేదు. శివాజీ గారు అన్న దాంట్లో తప్పు లేదు. కాకపోతే ఆ 2 పదాలు వాడాడు, అది అన్పార్లమెంటరీ, నథింగ్ బట్ వాడని పదాలు, అది మనం ఖండించవలసి వచ్చింది. అలాంటి పదాలు, సామాన్లు అనేటువంటి పదం చాలా తప్పు, అది వాడకూడదు. అలాగే మీరు కూడా ప్రత్యేకంగా వీడియో పెట్టి ఆ విధంగా దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉంటే మధ్యలో చాలామంది వాళ్ళ యొక్క వెర్షన్స్ వినిపిస్తూ అటు శివాజీ మీద
రాయి వేయటమో, లేకపోతే మీ మీద రాయి వేయటమో, అంటే రాయాలంటే రాయి వేయాలని కాదు. వాళ్ళ వెర్షన్ వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఎవరికో ఊరికి తగులుతున్నాయి. దానివల్ల మీరు మానసికంగా బాధపడతారు. మీరు బాధపడితే మీ ఇంట్లో వాళ్ళు, మీ భర్త బాధపడతారు. మీ పిల్లలు బాధపడతారు. మీరు ఈ వారం, 10 రోజులు, ఒక నెల రోజులు మీ యొక్క మానసిక స్థితి డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు ఆ విధమైనటువంటి స్థితి తీసుకొచ్చుకోవటం? ఆలోచించండి ఒకసారి అనసూయ గారు. అలాగే శివాజీ గారు, మీరు చాలా డిగ్నిఫైడ్‌గా మాట్లాడతారు. మీకు పిల్లలున్నారు. చక్కగా ఇలాంటి పదాలు ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే మనం చదువుకోకపోయినా చదువుకున్న ఒక మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి కదండీ. సరే, మీరు దానికి క్షమాపణ చెప్పారు. కానీ వాడకూడదు ఆ పదాలు. ఓకే. ఎనీహౌ, ఇంతటితో ఆ సమస్యను లోతుగా అర్థం చేసుకొని ఎవరు ఎందుకు మాట్లాడారు అనేటువంటి ఆ భావాన్ని అర్థం చేసుకొని మన ప్రవర్తన మార్పులో కొన్ని మార్పులు తీసుకొచ్చుకుంటే ఎవరికైనా మంచిదే. సమాజంలో చాలా మంచిది. ఎందుకంటే ప్రస్తుత స్థితిగతులు చూస్తుంటే ఒక బుక్ పట్టుకొని పనపరవ నవ్వులుకుంటూ హెయిర్ స్టైల్, వాడి ఇష్టం వచ్చినటువంటి హెయిర్ స్టైల్ కట్ చేయించుకొని చేతికి ఒక కడియం పెట్టుకొని ఒక 4-5 బటన్స్ తీసేసి ప్యాంట్ ఒకవైపు ఏమో పొడవు, ఒకవైపు ఏమో పొట్టి, అక్కడక్కడ చించుకున్నట్టు మోకాళ్ళ మీద, ఇవన్నీ వేషధారణ తోటి కళాశాలకు ఒక బుక్ పట్టుకొని పోతూ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఆ బుక్లో ఉన్నటువంటి ఒక చిన్న స్మాల్ గైడ్ లాగా ఉంటుంది. 4-5 క్వశ్చన్స్ ఏదో చూస్తాడు, పోతాడు, రాస్తాడు, 35 మార్కులతో పాస్ అవుతున్నాడు. ఉద్యోగం కోసమని వాడు బయలుదేరితే సమాజంలో ఏ కంపెనీ వాడికి ఉద్యోగం ఇవ్వటం లేదు. వాడు లేస్తే యూట్యూబ్లో చూసుకుంటూ వాడి పనిలో వాడు నిమగ్నమైనాడు. ఇటు తల్లి తండ్రి కష్టపడుతున్నాడే, నేనేం చేయాలని వాడు అనుకోవటం లేదు. అలాగే నా బాధ్యత ఏందని అనుకోవటం లేదు. వాడికి రేపు పెళ్లి చేసినా సరే మరి ఎలా కుటుంబాన్ని పోషిస్తాడు? కాబట్టి ప్రస్తుత స్థితి చూస్తుంటే వీళ్ళ యొక్క స్టూడెంట్స్ పరిస్థితి కానీ, సమాజ పరిస్థితి కానీ చాలా బాధేస్తుంది. రానున్న కాలంలో ముఖ్యంగా మీరు ఇప్పుడు ఇంత బాధపడుతున్నారు. ఒక 5-6 ఒక 10 ఇయర్స్ తర్వాత మన సమాజంలో మన కళ్ళ ముందు మనం ఈ విధంగా జరిగేటప్పుడు మనం ఎందుకు బ్రతుకున్నామా అని ఫీల్ అయ్యి ఎందుకు వెళ్ళిపోదాం త్వరగా అనుకుంటాం. కాబట్టి సామాజిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నవి. కాబట్టి ఇలాంటి అనవసరమైనటువంటి విషయాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించి వాదోపవాదాలు చేసుకోకుండా ఇంతటితో ముగించి మనం ఎలా ఉంటే బాగుంటుంది యాజ్ ఎ సిటిజన్. మనం అడుగుతుంటాం, బాబు నువ్వేమవుతావు? నేను కలెక్టర్ అవుతాను, నేను డాక్టర్ అవుతాను, నేను ఇంజనీర్ అవుతాను, నేను లాయర్ని అవుతాను, నేను యాక్టర్ని అవుతా, నేను పొలిటికల్ లీడర్ని అవుతా. ఇవి కాదు కావాల్సింది. ఫస్ట్ దిస్ కంట్రీ విచ్ రిక్వైర్స్ గుడ్ సిటిజన్. ఈ భారతదేశానికి ప్రస్తుతం కావాల్సింది, దేశానికి కావాల్సింది మంచి పౌరుడు. ఆ మంచి పౌరుడు ఎక్కడ తయారవుతాడంటే తరగతి గదిలో తయారవుతాడు, అలాగే ఇంట్లోనే తయారవుతాడు. అంటే అటు టీచర్ బాధ్యత వహించాలా, తల్లిదండ్రులు బాధ్యత వహించాలా, అలాగే ఎవరు బాధ్యత వహించాలో చెప్పండి? తల్లిదండ్రులు, టీచరు, సమాజంలో కూడా పెద్దవాళ్ళు. మనం పెద్దల నుంచి మనం ఏమైతే తీసుకుంటున్నామో అవి వాళ్ళకు కూడా ఇన్కల్కేట్ చేయాలి. కానీ మనం చేయటం లేదు. పెద్దవాళ్ళ యొక్క మాటలు తీరు, వాళ్ళ యొక్క ప్రవర్తన తీరన్నీ రోజుకు డైల్యూట్ అయిపోతున్నవి. సమాజం మారిపోతుంది. యూట్యూబ్ ఓపెన్ చేసి వాడు సోమరిపోతుగా తయారయ్యి ఏ పని చేయకుండా నిరంతరం ఆ యూట్యూబ్ చూస్తూ ఆ సైట్ తెచ్చుకొని పెద్ద కళ్ళజోడు ఒకటి పెట్టుకొని దేనికి పనికి రాకుండా, అటు వివాహానికి పనికి రాకుండా, ఇటు పనులు పనికి రాకుండా ఒక జులాయిగా మారిపోయి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ మారటానికి ఎంతైనా అవకాశం ఉంది. మారుతున్నారు, ఇంకా మారుతారు. సొసైటీ దారుణంగా తయారవుతుంది. ఇప్పటికైనా సరే సో కాల్డ్ ఇంటలెక్చువల్స్ ట్రై టు ఎవేక్ ఆర్ మోటివేట్ ఆర్ ఇన్స్పైర్ ద సొసైటీ. అప్పుడే సొసైటీ బాగుపడుతుంది, లేకపోతే సొసైటీ బాగుపడదు. ముందు తల్లిదండ్రులు మారండి. మీ పిల్లల్ని పెంచే విధానం ఆలోచించండి. ఎలా పెంచాలి అనేది ఆలోచించుకోండి. పిల్లవాడు ఏడ్చాడని బైక్ కొనించడం కాదు, పిల్లవాడు ఏడ్చాడని దుస్తులు కొనించడం కాదు, పిల్లవాడు ఏడ్చాడని వాడికి కావలసినటువంటి అవసరాలు తీర్చడం కాదు. కానీ దాని వెనక ఎంత నిజాయితీ దాగుంది, దాని అవసరం ఉందా లేదా అని తల్లిదండ్రులు మనసెరిగి ఖర్చు పెట్టే విషయంలో, పెంచే విషయంలో ఆలోచిస్తే సమాజం బాగుపడుతుంది. అలాగే తరగతి గదిలో ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు మాత్రమే చెప్పటం కాదు,
పిల్లల యొక్క వేషాన్ని, పిల్లల యొక్క భాషని, పిల్లల యొక్క ప్రవర్తనను గమనించాలా, మోటివేట్ చేయాలా, చైతన్యవంతుల్ని చేయాలా, మార్పు తీసుకురావాలి. అలా అని ఒక టీచర్ బుడబుడకల డ్రెస్సులేసుకొని అంటే బొమ్మల బొమ్మల డ్రెస్సులేసుకొని, జీన్ ప్యాంట్లేసుకొని అలాగే తరగతి గదిలో మాట్లాడే తీరు కూడా మార్చుకోకుండా ఉంటే మాత్రం తరగతి గది నాశనం అయిపోతుంది. అలాగే కుటుంబంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చూసి ముచ్చట పడుతూ, మురిసిపోతూ అబ్బా! ఎంత బాగున్నారు మా పిల్లలు, ఎంత బాగా బైక్ తోలుతున్నాడు, ఎంత బాగా మంచి డ్రెస్సులు అబ్బా! మా పిల్లవాడు చూడు అల్లా వాడు ఈ డ్రెస్ ఏసుకున్నాడు కాబట్టి మా వాడు కూడా ఇదేసుకోవాలి. మా అమ్మాయి కూడా ఇలానే ఏసుకోవాలి. అబ్బా! మావాడు ఎంత బాగా నడుస్తున్నాడు, మావాడు చాలా బాగా మాట్లాడతాడు మావాడు అని ఎప్పుడైతే నువ్వు పొంగిపోతావో ఏది అనవసర విషయాలకి అప్పుడే పెంపకం రాంగ్ రూట్‌కు ప్రయాణిస్తుంది. సమాజం సర్వనాశనం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి యాజ్ ఏ సిటిజన్, ఒక పేరెంట్‌గా, ఒక బ్రదర్‌గా, ఒక సిస్టర్‌గా, ఒక మదర్‌గా ఏదైనా సరే మన బాధ్యత మనం సక్రమంగా నిర్వర్తించి తీరాలి. ఇతరులకు హాని చేయకుండా, ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా, ఒకరినొకరు గౌరవించుకుంటూ మన హిందూ సాంప్రదాయం హిందూ అంటే ఈ భారతదేశంలో ఇటువంటి సాంప్రదాయం మామూలు సాంప్రదాయాలు కాదు. అవన్నీ మనం కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ మనం మూవ్ అయినప్పుడే ప్రపంచంలో మనం తలెత్తుకోగలము. అనవసరమైన విషయాలకు చర్చ ఎక్కువ పెట్టేసి ఈ రాంగ్ రూట్‌లో మనం ప్రయాణిస్తే సభ్య సమాజానికి వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ వీఆర్ గోయింగ్ టు గివ్? వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ వీఆర్ గోయింగ్ టు గివ్? జస్ట్ యూ థింక్. ఐ రిక్వెస్ట్ యూ టు స్టాప్ దట్ నాన్‌సెన్స్ డిస్కషన్. Okay, thank you.